అందరూ నమస్కారం అండి. శివాజీ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని జనాలు యాక్సెప్ట్ చేశారు. శివాజీ మాట్లాడింది కరెక్టు. శివాజీ గారు కరెక్టే మాట్లాడాడు. ఆయన ఏమి తప్పు మాట్లాడలేదు. ఆయన మాటల్ని మేము సమర్థిస్తున్నాము. ఆయనకి అండగా మేము నిలబడుతున్నాము. ఆయనకి అండగా మేము మాట్లాడుతున్నాము అని 95% జనాలు శివాజీ గారికి మద్దతుగా నిలిచారు. 5% జనాలు మాత్రం శివాజీ గారిని వ్యతిరేకిస్తున్నారు. శివాజీ మాట్లాడింది తప్పు. శివాజీ అలా మాట్లాడి ఉండకూడదు. శివాజీ మహిళల్ని కించపరిచారు. మహిళలకి స్వేచ్ఛ లేదా, మహిళలకి అది లేదా, మహిళలకి ఇళ్ళ లేదా, ఎంత ధైర్యం ఉంటే శివాజీ మహిళలను ఉద్దేశిస్తూ అలాగా మాట్లాడతాడు అని ఒక 5% జనాలు మాత్రం శివాజీ గారిని వ్యతిరేకిస్తున్నారు. తప్పు లేదు. అందరికి నచ్చాలని రూల్ లేదు. అందరూ మాటల్ని అందరికి నచ్చాలని రూల్ లేదు. అలా శివాజీ గారు మాట్లాడిన మాటలు కూడా అందరికి నచ్చాలని రూల్ లేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే శివాజీ గారు మాట్లాడిన మాటలు ఎక్కువ శాతం జనాలకు నచ్చింది. ఎక్కువ శాతం శివాజీ గారికి మద్దతుగా నిలిచారు. ఈ 5% జనాలు ఎవరైతే ఉన్నారో ఆ 5% జనాలు మాటలు కొట్టుకుపోయాయి. ఈ 95% జనాల మాటల్లో ఆ 5% జనాల మాటలు ఎక్కడ ఇనిపట్టంలే. ఈ రోజున ఈ అనసూయ లేకుంటే ఇంగోరో వచ్చి బయటకు వచ్చి ఆ రోజున శివాజీ గారిని వ్యతిరేకించిన వ్యక్తులే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారు. ఎవరు బయటకు రావట్లా. ఎందుకంటే జనాలు తిడుతున్నారు, శివాజీ గారికి మద్దతు తెలియజేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడే సాహసం చేయరు. కానీ నిన్న మా నాగబాబు గారు వచ్చారండి. అదే మాకు పెద్ద బాధ అయిపోయింది. చాలా పెద్ద బాధ అయిపోయింది. మా నాగబాబు గారు దారిని పోయే కంపెనీ ముడ్డికి తగిలించుకోవటం అంటే ఏమిటో అనుకున్నా కానీ నిన్న నాగబాబు గారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. దారిని పోయే కంప ముడ్డికి తగిలించుకున్నాడు అని. అనవసరంగా ఇందులో దూరి నాగబాబు గారు ఉన్న పరువు, ఉన్న మర్యాదను కాస్త పోగొట్టుకుంటున్నాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది నాగబాబు గారికి. నాగబాబు గారు అసలు దీంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అసలు మాట్లాడకూడదు. ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీ. ఆయనకి ఆయన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు సాంప్రదాయం కట్టు బొట్టు మీద మాట్లాడతాడు, సనాతన ధర్మం మీద మాట్లాడతాడు. అలాగా కొన్ని సిద్ధాంతాలు ఉన్నప్పుడు కొన్నిటి గురించి మాట్లాడకూడదు, కొన్నిటి గురించి మధ్యలో దూరకూడదు. ముఖ్యంగా ఇలాంటి విషయంలో ఎవరు మాట్లాడకూడదు. నాగబాబు గారు ఎందుకు మాట్లాడాడు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాల. అనవసరంగా మాట్లాడి జనసేన పార్టీ పరువు తీస్తున్నాడు. నేను దీంట్లో చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. నాగబాబు అనే వ్యక్తి జనసేన పార్టీ పరువు తీస్తున్నాడు. జనసేన పార్టీ సిద్ధాంతాలని మంట కలుపుతున్నాడు. మెగా కుటుంబం పరువు కూడా తీస్తున్నాడు నాగబాబు అనే వ్యక్తి. నాగబాబు గారు మన వీడియో చేశాడు కదా, దాని కింద వెళ్ళి కామెంట్స్ చూడండి. ఒక్కటంటే ఒక్కట కూడా నాగబాబు గారికి సపోర్ట్ చేయలా. ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా నాగబాబు గారికి పాజిటివ్ రాలా. సొంత కార్యకర్తలే, జనసేన కార్యకర్తలు, సొంత కార్యకర్తలు ఈ రోజున నాగబాబు గారు మాటల్ని ఖండిస్తున్నారు. నాగబాబు గారిని తిడుతున్నారు. నాగబాబు గారు ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశాడో దాని కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకున్నాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా నాగబాబు గారికి సపోర్ట్గా మాట్లాడలేదు. అనవసరంగా నాగబాబు నువ్వు దీంట్లోకి ఎందుకు వచ్చావు, నువ్వెందుకు మాట్లాడలేవు, నీకేం అవసరం, ఇది నువ్వు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఏకి పారేస్తున్నారు. నిన్న నేను కూడా ఒక వీడియో చేశా నాగబాబు గారి మీద. ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్లు కూడా అన్నీ నాగబాబు గారికి నెగిటివ్గానే వచ్చాయి. అన్ని నెగిటివే కామెంట్లు. నాగబాబు మాట్లాడేది తప్పు, నాగబాబు గారు మాట్లాడేది తప్పు, అనవసరంగా దీంట్లోకి వచ్చాడు, అనవసరంగా పార్టీ పరువు చేస్తున్నాడు, అనవసరంగా కుటుంబం పరువు చేస్తున్నాడు, అనవసరంగా జనసేన సిద్ధాంతాలు చెడగొడుతున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తిట్టడమే. ఎవ్వరు సమర్థించాల. ఇప్పుడు నాగబాబు గారికి సపోర్ట్ చేయాలంటే ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారు? ఎవరు మాలాంటి వాళ్ళే కదా, లేదా జనసేన కార్యకర్తలే కదా, మాలాంటి వాళ్ళే కదా సపోర్ట్ చేయాల్సింది. మాలాంటి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారంటే అది అప్పుడు అర్థం చేసుకోండి. మాకేం నచ్చలు అసలుకి నాగబాబు గారు మాట్లాడింది. ఇప్పుడు నేను అది జరిగి ఒక వారం రోజుల నుంచి ఆ విషయం జరుగుతుంది, కాంట్రవర్సీ. దాని మీద నేను ఏ రోజు కూడా స్పందించలా.
నేను స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడకూడదు. మనం కొన్నిటి గురించి మాట్లాడకూడదు, కొన్నిటి గురించి మనం టచ్ చేయకూడదు. నాగబాబు గారి లాగా మేము మాట్లాడలేకనా మేము ఎందుకు మాట్లాడలేదు? అది కొన్ని మాట్లాడకూడదు. మాకు ఆ జ్ఞానం ఉంది, ఆ ఇది ఉంది, ఆలోచించే జ్ఞానం ఉంది. కానీ నాగబాబు గారికి ఇంత అనుభవం పెట్టుకొని ఇంత పెద్ద స్థాయి వ్యక్తి మరి జ్ఞానం ఉండి మాట్లాడడం, జ్ఞానం లేకుండా మాట్లాడడం నాకైతే అర్థం కాల. నిజంగా నాకు అర్థం కాల. ఈరోజు నాగబాబు గారు మాట్లాడిన తర్వాత అనవసరంగా ఇప్పుడు నిహారికని తీసుకొస్తున్నారు బయటికి. అరే నాగబాబు గారు ముందు మీ ఇంట్లో వాళ్ళు చూసుకో అని ఇప్పుడు నాగబాబు గారు అంటే ఎవరైతే నిహారిక ఉన్నారో ఆవిడని బాగా టార్గెట్ చేస్తున్నారు. నిజంగా అది చూసిన తర్వాత నిజంగా నాకు బాధేస్తుంది. నిజంగా అరే మెగా కుటుంబంలో ఉన్న మహిళల గురించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి కానీ ఎవరన్నా మాట్లాడితే ముందు వచ్చి మాట్లాడేది మేమే ఖండిస్తున్నాం, మేమే అండగా నిలబడతాం, మేమే ఎవరైతే ఆ మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద మాటల దాడి చేస్తాం. అలాగా మేము సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన మాటల్లో తర్వాత ఈ రోజున నిహారికని బయటికి లాక్కి ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజున నిహారికని ట్రోల్ చేస్తున్నారంటే దానికి కారణం నాగబాబు అనే వ్యక్తి కదా. నేను ఈ ట్రోల్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అరే మీకు సిగ్గు శరముంటే మీకు నాగబాబు గారి మాటలు నచ్చకపోతే నాగబాబు గారిని వ్యతిరేకించండి. అంతేగాని వాళ్ళ ఇంట్లో మహిళల్ని మిమ్మల్ని ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మీకెందుకు? అనవసరం కదా. నాగబాబు గారు మాట్లాడింది మీకు నచ్చలేదా? వ్యతిరేకించండి, ఖండించండి. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి వాళ్ళ ఇంట్లో మహిళల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నాగబాబు గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే అనవసరంగా పార్టీ పరువు తీస్తున్నాడు. నిజంగా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు కానీ నాగబాబు గారికి స్ట్రైట్గా చెప్తున్నా, మీరు రాజీనామా చేసేయండి సార్. వద్దు, మీరు జనసేన పార్టీలో మీరు వద్దు. అసలుకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయండి. జనసేన పార్టీకి పార్టీ సభ్యత్వం ఉండదు కదా, దానికి కూడా రాజీనామా చేసేయండి. మీరు పార్టీలో ఉండొద్దు. మీరు నిజంగా పార్టీ పరువు తీస్తున్నారు. మీరు మీకు అర్థమవుతుంది లేదు? పవన్ కళ్యాణ్ గారు మంచి కోరుకుంటున్నారా లేకుంటే చెడు కోరుకుంటున్నారా నాకు అర్థం కాల. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మంచి కోరుకుంటున్న వ్యక్తి అయితే మీరు ఈ రోజున దీని గురించి మాట్లాడరు. అసలు అది ఏం మ్యాటర్ అంటే సిల్లీ మ్యాటరు, చిన్న మ్యాటర్ అది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దాని గురించి మాట్లాడొచ్చా? నేనే మాట్లాడాలా దాన్ని? ఒక యూట్యూబర్గా నేనే మాట్లాడాలా? నాకు అసహ్యం ఇచ్చింది దాని గురించి మాట్లాడాలంటే అసహ్యం ఇచ్చింది. దాని గురించి ఏం మాట్లాడతావాలని మీరు ఎమ్మెల్సీ ఇవ్వండి, ఒక కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని మీరు దాని గురించి మాట్లాడడం అనేది చాలా చిల్లీగా ఉంది. అసలుకి మీరు ఎందుకు మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కాల. దయచేసి మీరు రాజీనామా చేసేయండి. మీరు పార్టీకి వద్దండి. మీరు పార్టీలో ఉంటే పార్టీ పరువు పోతుంది. మీరు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి రాయి కోడేసుకొని ఒక కోట కట్టుకుంటుంటే మీరు వచ్చి ఆ కోటలో పొగ పెడుతున్నారు. మీరు దయచేసి మీకు దండం పెడతా, మీకు వీలైతే మీరు రాజీనామా చేయండి. మీరు పార్టీలో ఉండొద్దు అసలు. పార్టీలో మీ వల్ల పార్టీకి ఏమి లాభం లేదు, అంత నష్టం తప్ప ఏమాత్రం లాభం లేదు. రాబోయే రోజుల్లో కూడా నాగబాబు గారు వల్ల కూటమి చీలికి వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. ఖచ్చితంగా నాగబాబు గారు నాకు అంతకు మించి నాగబాబు గారి గురించి మాట్లాడదలుచుకోవటంలా. ఎందుకంటే మాట్లాడాల్చుకుంటే చాలా ఉంటాయి. అనవసరంగా మధ్యలో దూరి దాంట్లో వేలు పెట్టి దాంట్లో గెలికి వాసన చూసుకొని ఇప్పుడు పరువు బాయ పార్టీకి దెబ్బతింటున్నా, కుటుంబం గురించి దెబ్బతింటున్నా, కుటుంబంలో ఉన్న ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజున. దీనికి అంతటా కారణం ఎవరు? నాగబాబు అనే వ్యక్తి మాట్లాడకుంటుంటే అసలు ఇంత ఉండేదే కాదు. మేము ఒకటండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడకూడదు, కొన్ని విషయాల మీద స్పందించకూడదు. ముఖ్యంగా ఇలాంటి చిల్లర విషయాల్లో అసలు స్పందించకూడదు. నాగబాబు గారికి ఇది ఎప్పుడు తెలిసి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నిజంగా నాగబాబు గారు మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడొచ్చు. వాడెవడో ఉన్నాడు, ఇది నాన్ వేసినాడు ఒకడు ఉన్నాడు, పోరంపోక వ్యక్తి. వాడు హిందూ దేవతల గురించి, సీతాదేవి గురించి, గరిగిపాడి గురించి, హిందూ మతం గురించి చాలా నీచంగా మాట్లాడాడు.
నాగబాబు గారు దాని మీద మాట్లాడాలి, ఎందుకంటే జనసేన సిద్ధాంతాలు అవి కాబట్టి, జనసేన సిద్ధాంతాలు అవి కాబట్టి వాడు మాట్లాడిన మాటల మీద స్పందించాలి. అది కరెక్టు. అది వదిలేసి ఏదో నా సిన్ని విషయంలో వేలు దూర్చి అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ఏమన్నా లాభం ఉందా నాగబాబు గారు? దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయండి. మీరు జనసేన పార్టీలో ఉండద్దు. అసలు మీరు జనసేన పార్టీలో ఉన్నంత రోజులు జనసేన పార్టీకి నష్టమే, లాభం ఏముండదు. కాబట్టి అర్జెంటుగా జనసేన పార్టీకి రాజీనామా చేసేయండి. జై హింద్.